ఈరోజు మా సిస్టర్ మా కోసం అయితే పాస్తా రెడీ చేస్తుంది. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ చాప్ టొమాటోస్, కొరియండర్స్, క్యారెట్స్ అండ్ ఆనియన్స్ అండ్ పాస్తా. ఒక 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో పాస్తా వేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. 2-3 మినిట్స్ కుక్ అయ్యాకేమో ఇలా కట్ చేస్తే మంచి ఉడికినట్టు అనమాట. ఇలా కట్ అవుతే బాగా కుక్ అయినట్టు. ఇలా కట్ అయిందనమాట. ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాలన్నమాట. తర్వాత ఏమో ఒక 1-2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేయాలన్నమాట. పాస్తా వాటికి సపరేట్ తీసుకోవాలి. ఆయిల్ అయితే ఇలా బాగా అయ్యాకైతే దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేయాలి. ఈ తర్వాత టొమాటో వేసుకోవాలి. సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాస్తా వేసుకొని కలుపుకోవాలి. మనం పాస్తా మసాలా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కోసం లైట్గా 2 or 3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. కొత్తిమీరతో గార్లిష్ చేసుకోండి. టేస్ట్ ఏమి పాస్తా రెడీ.